గైస్ డే 3లో రియాక్ట్ లో ఉన్న జేఎస్ఎక్స్ కాన్సెప్ట్ గురించి చెప్తా. అండ్ లాగ్ లేకుండా సుత్తి లేకుండా మీకు అర్థమయ్యేలా చెప్తా. జేఎస్ఎక్స్ అంటే జావా స్క్రిప్ట్ ఎక్స్ఎంఎల్. మనం జావా స్క్రిప్ట్ లో HTML లాంటి సింటాక్స్ రాయగలం. రియాక్ట్ లో యూఐని క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ ప్లేన్ కోడ్ క్రియేట్ చేస్తాం. అది మనకి చాలా హార్డ్ ఉంటుంది అండ్ కోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి జేఎస్ఎక్స్ ని యూజ్ చేస్తాం. మనం జేఎస్ఎక్స్ యూజ్ చేయడం వల్ల చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ డెవలపర్ కి చాలా ఈజీ అవుతుంది కోడ్ రాయడానికి. ఎగ్జాంపుల్ గా జేఎస్ఎక్స్ లో కోడ్ H1 ట్యాగ్స్ పెట్టి జస్ట్ హలో అర్జున్ పెడితే సరిపోతుంది. అండ్ కంపేర్ టు జావా స్క్రిప్ట్ ప్లేన్ కోడ్ జేఎస్ఎక్స్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. జేఎస్ఎక్స్ HTML అనేది సేమ్ గా ఉంటుంది, బట్ జేఎస్ఎక్స్ HTML అనేది చాలా డిఫరెంట్ అనమాట. జేఎస్ఎక్స్ కి అండ్ HTML డిఫరెన్స్ ఏంటంటే జేఎస్ఎక్స్ లో క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం అండ్ HTML లో క్లాస్ యూజ్ చేస్తాం. జేఎస్ఎక్స్ లో మనం HTML ఫర్ యూజ్ చేస్తాం అండ్ HTML లో మనం ఓన్లీ ఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి బాబెల్. ఎగ్జాంపుల్ గా జేఎస్ఎక్స్ కోడ్ అనేది బ్రౌజర్ డైరెక్ట్ అర్థం కాదు. దానికోసం బాబెల్ అనేది జేఎస్ఎక్స్ ని జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు బ్రౌజర్ కి అర్థమవుతుంది. అండ్ ఈ రోజుకి ఇంతే గైస్. రేపు వచ్చేసి జేఎస్ఎక్స్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి, నేను కవర్ చేస్తాను. చాలా సింపుల్ గా రియల్ టైమ్ లో చెప్తాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.